నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. ఇవాళ మీ ముందుకైతే ప్లాట్ రేట్కి అమ్ముతున్నటువంటి మంచి ఇండిపెండెంట్ హౌస్, ఓల్డ్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది గైస్. మీరు చూస్తున్నటువంటి ఈ ఓల్డ్ హౌస్ వచ్చేసి దాదాపు గట్టి 10 ఇయర్స్ అయితే అవ్వడం జరిగింది. టోటల్ వచ్చేసి 160 యార్డ్స్ 25 ఫీట్ రోడ్ కి అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఇంటికి సంబంధించి ప్రైస్ ఎంత, అదే విధంగా లొకేషన్ ఎక్కడ ఉంది, దాంతో పాటు ఈ సైజులు, అదే విధంగా అన్ని కూడా మీకు డాక్యుమెంట్లు క్లియర్ అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో వచ్చేసి లాస్ట్ వరకు చూడండి. సో మీరు చూస్తున్నటువంటి ఇల్లు వచ్చేసి 160 గజాలలో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. సో టోటల్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఈ హౌస్ టోటల్ కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే కట్టడం జరిగింది. సో ఈ పోర్షన్ వచ్చేసి 2 పోర్షన్లు అయితే ఉండడం జరుగుతుంది. దాంతోపాటు ఈస్ట్ ఫేస్ ముఖం చేసి కట్టడం జరిగింది గైస్. అదేవిధంగా మీరు చూసుకోవచ్చు, ఇన్సైడ్ కూడా మీకు వెళ్ళడానికి పార్కింగ్ కూడా చాలా పెద్దగా అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాదాపు ఈ హౌస్ కట్టి 10 ఇయర్స్ అయితే అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ప్రతిదీ కూడా 1 BHK ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రజెంట్ ఈ హౌస్లో వచ్చేసి మీకు రెంట్కి అయితే ఉంటున్నారు. సో ప్రజెంట్ ఇక్కడ ఈ ఏరియాలో చూసుకుంటే మీకు రెంట్ పర్పస్లో కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. రెంట్ వచ్చేసి దాదాపు ఇక్కడ 6,000 అయితే ఉందండి. సో ప్రతి పోర్షన్కి కూడాను. అదేవిధంగా మనం ఈ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకు ఇది లొకేషన్ వచ్చేసి మహబూబ్ నగర్ శ్రీనివాస్ కాలనీలో అయితే ఉండడం జరుగుతుంది. మనకు నియర్ యోగి టిఫిన్ సెంటర్, ఏదైతే మన శ్రీనివాస్ కాలనీలో యోగి టిఫిన్ సెంటర్ ఉందో అక్కడ నుంచి జస్ట్ 50 మీటర్ అయితే ఉండడం జరుగుతుంది. సో చాలా నియర్గా, అదేవిధంగా మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ఏరియాలో అయితే ఉండడం జరుగుతుంది. సో ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే జస్ట్ ప్లాట్ రేట్కే అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి డిమాలిష్ చేసి కూడా కట్టొచ్చండి. సో రెంట్ పర్పస్లో ఒక G+2 వేసుకున్నా కానీ మీకు రెంట్ ఇన్కమ్ కూడా చాలా మంచిగా అయితే రావడం జరుగుతుంది. ఇల్లు వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉండడం జరుగుతుంది. ఇల్లు తీసుకొని మీకు రెంట్ కూడా ఇవ్వచ్చు. అదేవిధంగా ఇది డిమాలిష్ చేసి మళ్ళీ కూడా కన్స్ట్రక్షన్ చేసి మీరు పోర్షన్లుగా డివైడ్ చేసి మీరు రెంట్కి కూడా ఇవ్వచ్చు. ఇక్కడ రెంట్ ఇన్కమ్ కూడా చాలా ఎక్కువగానే ఉండడం జరుగుతుంది. మంచి కాస్ట్లీ ఏరియాలో అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ మీరు లోన్ తీసుకోవాలనుకుంటే తీసుకున్న తర్వాత ఈ హౌస్ పైన లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ కూడా ఈ హౌస్లో వచ్చేసి మీకు 1 BHK 2 పోర్షన్లు అయితే తీయడం జరిగింది. ఈ హౌస్కి వచ్చేసి దాదాపు ఇప్పుడు ఇక్కడ 15,000 అనేది రెంట్ అనేది రావడం జరిగింది. సో అదేవిధంగా మీరు చూసుకోవచ్చు, ఇది 25 ఫీట్ల రోడ్కి అయితే 160 యార్డ్లో అయితే 10 ఇయర్స్ క్రితం అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇలా అర్జెంట్ ఉండడం వల్ల చాలా తక్కువ రేట్కే అమ్మేస్తున్నారండి. కేవలం ప్లాట్ రేట్కి అమ్మేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాల్ చేసి సైట్కి రండి. సో ఇది మహబూబ్ నగర్ శ్రీనివాస్ కాలనీలో అయితే ఉండడం జరుగుతుంది. మీకు ఫోన్ నెంబర్ కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కాల్ చేసి రాగలరు. ఈ హౌస్కి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ కూడా మీకు క్లియర్గా అయితే ఉండడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేసి. ఇంటికి ఓనర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి టోటల్ 35 lakhs నెగోషియబుల్ ప్రైస్ అయితే ఉండడం జరుగుతుంది. మనకు శ్రీనివాస్ కాలనీ అంటేనే కూడా కాస్ట్లీ ఏరియా కాబట్టి మీకు ప్రైస్ కూడా చాలా ఎక్కువగానే ఉండడం జరుగుతుంది. 35 లక్షలు అయితే చెప్పడం జరుగుతుంది గైస్. ఓనర్ వచ్చేసి ఆయన కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి చాలా వరకు తగ్గియడం కూడా జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా మీరు సైట్ విజిట్ చేసి నచ్చితే మాత్రం తీసుకోగలరు. ఇంకోటి ఏంటంటే డిమాలిష్ చేసి మీరు రీకన్స్ట్రక్షన్ చేసినట్లయితే G+2 G+1 కట్టుకున్నా కూడా మీకు రెంట్ పర్పస్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. దాదాపు G+2 G+3 వేసుకున్నా కానీ మీకు రెంటల్ ఇన్కమ్ వచ్చేసి 60,000 to 70,000 అయితే రావడం జరుగుతుంది. ఈ మంచి కాస్ట్లీ ఏరియాలో అయితే ఉండడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు మహబూబ్ నగర్ శ్రీనివాస్ కాలనీలో అయితే ఉండడం జరుగుతుంది గైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కాల్ చేసి సైట్కి రాగలరు. ప్రాపర్టీ వచ్చేసి మనకు మహబూబ్ నగర్లో అయితే ఉండడం జరుగుతుంది. డాక్యుమెంట్లు అన్నీ కూడా క్లియర్ అయితే ఉండడం జరుగుతుంది గైస్. థ్యాంక్ యూ.